మందు కూడా తాగుతారా అండి అఘోరి మాత? తాగుతారండి. ఆవిడకి నీళ్లు కలుపుకోవడం ఇష్టం ఉండదండి మాతాజీకి. ఒక బాటిల్ ఇప్పటికి అలాగే నా దగ్గర ఒకటి ఉందండి. కావాలి శాంపిల్‌కి పంపియమంటే మీకు పంపిస్తా. దాన్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఏదో చేస్తారు కదా! లాలాజలం టెస్ట్ ఏదో ఉంటుంది కదా! తందా కాదా అని. ఆ టెస్ట్ కూడా మీకు దొరికిపోతుందండి. అంటే పోనీ ఒక ఇప్పుడు బాటిల్ మీద ఎవరినైనా డౌట్ ఇంటికి వచ్చిందనుకో టార్గెట్ చేసే ముందు అఘోరి మాత మేము మీ ఇంటికి వస్తున్నాను, పూజ చేస్తున్నాను అంటే ఇలాంటి మాటలు చెప్పొస్తారా? ఫస్ట్ పూజలు ఫస్ట్ అలాంటివి ఏం రావడమే. మాట్లాడదండి. తన కారు తానే చెడగొట్టుకోవడమా? తన ప్రాబ్లమ్ తనే పట్టమా? అయ్యో! నేను ఇక్కడ ఆగిపోయాను. నాకు సహాయం చేయండి. నేను ఒక అఘోరి మాతను. నాకు సహాయం చేస్తే మీకు మంచి జరుగుతుంది. ఇలా మాట్లాడుతది. ఏ ఇంట్లో ఏం పూజలు చేయదండి. దానికేం వచ్చు చేయడానికి? ఏమీ రాదు. అంటే ఒకప్పుడు ఒక ఇంతలా అగ్ని మీరే చేరతీశారు. తర్వాత ఇంత అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఒకే ఒక పాయింట్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే అమ్మాయిల్ని ట్రాప్ చేసి అమ్మాయిల్ని ఏ విధంగానైనా వాడుకుంటుందా? గారి లేదంటే పరిధిలో డబ్బుల ఉన్నంత కోసమే కాలం ట్రాప్ చేస్తుందా? డబ్బు కోసం అంటే కాదండి. ఇది మా గురువుగారి దగ్గర ఉన్నంత కాలం ఆవిడకి కట్టు, బొట్టు, మీడియాతో ఎలా మాట్లాడాలి, పూజలతో ఎలా మాట్లాడాలి, సనాతన ధర్మం అంటే ఏంటని మనం నేర్పించుకుంటూ వచ్చామండి గురువుగారి ద్వారానే. నేనొక్కడినే కాదండి. ఇంకా ఇద్దరు ముగ్గురున్నారు. అందరూ కలిసి ఆవిడకి ఇలా కాదు, ఇలా ఉండు, కొట్టకూడదు, తిట్టకూడదు, అలా అరవకూడదు. చదువు లేదు ఆమెకి ఫస్ట్. ఎలా పడితే అలా మాట్లాడుతుంటే అన్నీ మనమే నేర్పించాం. మనం అంటే నేనొక్కడినే కాదండి. ఇంకా నలుగురున్నారు. అందరం కలిసి చెప్పాం ఆవిడకి. ఆవిడకి ఆ రోజు మీకు హైదరాబాద్‌లో మన చిలుకూరు దేవస్థానం ఆయన అయ్యవారిని కలవడానికి ఎళ్లారు గదా! ఆ టైంలో చీర కట్టుకొని, ముక్కుకి పెట్టుకొని, అవి పెట్టుకొని ఎళ్ళింది చూసారా మీరు? అవునవును. అవును. అవన్నీ మేము చేసి పంపించినయేనండి ఆ రోజు. ఆ చీర గాని, ఆ బ్లౌజులు గాని ఆవిడకి అన్నీ కొనుక్కొచ్చింది మేమే ఆ రోజు. ఇలా ఉండమ్మా, ఇలా ఉండు, సనాతన ధర్మం అంటే ఇది అని మా గురువుగారు చెప్తే ఆవిడకి అవి నేర్పించాం మేము. ఆవిడేం చేస్తుంది, అమ్మాయిలు దొరికితే ఎళ్ళిపోతుంది. కానీ ఈ అమ్మాయిలనే విషయం పాపం మా గురువుగారికి కూడా తెలీదనుకుంటా. మాకు తెలీదు. అనుకుంటా కదా! మా గురువుగారికి నిజంగానే తెలీదు. పాపం తెలిస్తే ఆయన ఇట్లాంటిది జారనీయడాయన. దగ్గరికి కూడా రానీయడాయన. ఇప్పుడు మాకు కూడా తెలియక కదా ఈ ట్రాప్‌లో పడిపోయాం ఆమె దగ్గర. డబ్బులు చూపిస్తది. రాంగానే ఫస్ట్ ఆ ఇంట్లోకి అరకిలో చికెన్ అవసరమైతే, 2 కేజీ చికెన్ బోలో అంటది. ఈ రాత్రికి కావాల్సిన 2 టిన్నులయితే గనక వాళ్ళ నాన్న కూడా తాగేటట్టయితే, "ఏయ్! ఓ 10 టిన్నులు తీసుకురా. ఉంటాయి అయ్యే పడుంటాయి." నీకు కావాల్సింది పావలా అయితే రూపాయి పావలా తీసుకొచ్చి ఖర్చు పెట్టి, ఆ ఇంట్లో వాళ్ళని మానసికంగా మీకేమైనా సమస్యలుంటే చెప్పండి నేను తీరుస్తా. నేను ఎంతో మంది అమ్మాయిలకి హెల్ప్ చేశా. మీ అమ్మాయికి హెల్ప్ చేయడం పెద్ద విషయమేం కాదు. మీ కుటుంబానికి నేనున్నా. మీకేం కావాలో చెప్పండి. For more videos like this, subscribe Big TV channel.